ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో 18వ డివిజన్లో ఉన్న ఈ రోడ్లను పరిశీలించడం జరిగింది. వంగాయగూడెం సెంటర్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దాకా ఉన్న ఈ రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. ఈ రోడ్లో మోకాళ్ళ లోతు గోతులు, ఆటో మీద వెళ్ళినా మోటార్ సైకిల్ మీద వెళ్ళినా వాళ్ళు కింద పడిపోవడం, ఎంతో మందికి తలలకు దెబ్బలు తగులుతాం, హాస్పిటల్ పాలవుతాం జరుగుతుంది. నిన్న జరిగిన ఈ వరదల కారణంగా ఎంతోమంది ఏలూరు నుంచి పెదపాడు వెళ్ళే విద్యార్థులు ఈ గోతుల్లో పడి వాళ్ళు అనారోగ్యానికి దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలు అయ్యారు. దీనిలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇదే రోడ్లో వారు ఇక్కడ ప్రచారం చేసుకుంటా మేము గెలవంగానే ఈ రోడ్లన్నీ అత్యంత సుందరంగా చేస్తాం, కాబట్టి మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి ఈ రోడ్లు బాగుకి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అడగడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాల కాలం అయింది. ఇక్కడ ఒక్క రోడ్డు కాదు కదా, ఒక గుంత పోవడం జరగలేదు. ఏమన్నా అంటే అభివృద్ధి అంటారు. అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు ఇక్కడే కనబడుతుంది. గత మా ప్రభుత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి 1,47,00,000 రూపాయలు ఈ 18వ డివిజన్లో శాంక్షన్ అయిన డబ్బులను తీసుకెళ్ళి నాయకులు ఇళ్ల దగ్గర, నాయకుల కాలనీల్లోనూ ఆ డబ్బులు అక్కడ వెచ్చిచ్చారు. అదే డబ్బులు ఇక్కడ కానీ ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ ప్రజలకి అవస్థ లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వ పెద్దలారా ఆలోచించండి, ప్రజల మనుగడ, ప్రజల కోసం సేవ చేయండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా యొక్క 18వ డివిజన్లో రోడ్ల యొక్క స్థితి, వాటి యొక్క పరిస్థితి, వీటి యొక్క గుంతలు చూడడానికి మా వైఎస్ఆర్ పార్టీ నుంచి మాకు ఇన్ఛార్జి గారు మామిడిపల్లి జయప్రకాష్ గారు, మాకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసంలో ఇదొక మోసం. అప్పుడులో ఓట్లు కావాలని చెప్పి ఇదే రోడ్లలో వాళ్ళు తిరిగి ఈ యొక్క పరిస్థితిని చూసి మేము శాంక్షన్ చేసినటువంటి నిధుల్ని వేరే డివిజన్లోకి, వేరే ఒక నాయకుల డివిజన్లోకి మళ్లించి ఇలాగ మేము రోడ్లు వేస్తాము, మీరు మమ్మల్ని గెలిపించండి అంటే మళ్ళీ వాళ్ళు ఈ రోడ్ల దగ్గరికి అయితే రావడం కూడా జరగలేదు. మొన్న రీసెంట్ గా కూడా ఎమ్మెల్యే గారు సమాధులు చూడడానికి వచ్చారు, అప్పుడు కూడా ఈ రోడ్ల గురించి ఆయన పట్టించుకోలేదు. ఈ యొక్క ప్రజలు లక్ష్మణ్ చెరువు నుంచి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మొన్న ఒక అబ్బాయి కాలు ఇరిగిపోతే వాళ్ళు ధర్నా చేస్తే పోలీస్ వారితో వాళ్ళని స్టేషన్లో వేయించారు, మళ్ళీ వాళ్ళని విడిపించడం అనేది జరిగింది. మరి సీతక్క అంట ఆవిడ పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు అంట మరి రోడ్ల మీద. మేము ఇక్కడ పాలు పోసాము, మరి టీ కాఫీలు వస్తున్నాయి, మరి దాన్ని మీరు గ్రహించండి. మీరు అసలు అది ఎలా చెప్తున్నారో కూడా మాకేం అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి ఈ యొక్క రాజీవ్ గృహకల్ప నుంచి వంగైగూడెం వరకు, వంగైగూడెం నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు ఈ యొక్క దుస్థితి మీరు చూడండి. ఈ యొక్క దుస్థితి మాకు ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు గ్రహించింది ఏంటంటే, మా యొక్క డివిజన్లో నన్ను 1013 ఓట్లతో వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతో నా యొక్క ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళు కావాలని కూటమి ప్రభుత్వం వీళ్ళపైన ఎలా కక్ష తీసుకోవాలో తెలియక ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు బాధపడి మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తారని అనుకున్నారు. మీరు ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు ఓట్లు వేయకపోగా మీరు ఓట్లకు వచ్చినా సరే మిమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారనేది మీరు ఒకసారి గ్రహించుకోండి. అది మీకే వదిలేస్తున్నాము. ఎందుకంటే మీరు 6 హామీలు ఇచ్చారు, ముగ్గురు కలిపి 3 రోజులు 6 హామీలు అని ఇచ్చారు. అవి కూడా సరిగ్గా మీరు అమలు చేయకపోగా ప్రజలలోకి వచ్చి మీరు ఇలాంటివన్నీ పరిస్థితులు చూసి మీరు హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క పరిస్థితి వాళ్ళకి రాకుండా చూసి ఎవరైనా తెల్లవారితే రోడ్ల మీద ఏదో పనుల మీద వస్తారు. గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఎలాగెళ్తారు? మీరు దీన్ని గ్రహించండి. స్కూల్ పిల్లలు ఎలాగెళ్తారు? ఎవరో ఒకరు పడిపోతే మరి దానికి పరిస్థితికి కారణం మీరే అని చెప్పి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మీరు దీన్ని ఎలాగైనా సరే మీరు ప్రశ్నించి మీరు రండి, ముందుకు రండి. వచ్చి మేము ఇప్పుడు మిమ్మల్ని శాంక్షన్ చేసి మాకు ఒక రోడ్లు మేము వేయమని చెప్పట్లేదు. ఆల్రెడీ మా రాజీవ్ గృహకల్ప నుంచి 1,50,00,000 శాంక్షన్ అయింది, దాన్ని మీరు వేయండి. మళ్ళీ ఇప్పుడు 5 రోడ్లు కలిపి 3 కోట్లు శాంక్షన్ అయింది. ఆ నిధులు మీరు ఎక్కడికి మళ్ళీ ఇచ్చారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీరు ఏమైనా నిధులు తీసుకొచ్చారా? టీడీపీ తరపు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమైనా నిధులు తీసుకొచ్చారా? తీసుకొచ్చి మేము ఏమైనా రోడ్లు వేయమని అడుగుతున్నామా? మీరు ఇప్పుడు వరకు నిధులు తీసుకొస్తే ఆ యొక్క నిధులతో రోడ్లు అక్కడ వేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు మీరు మా యొక్క బాధని ప్రజల్లోకి తీసుకెళ్ళి, మీరు కూటమి ప్రభుత్వంలోకి తీసుకెళ్ళి మాకు ఒక రోడ్లు వేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడ స్థానిక 18వ డివిజన్లో ఈరోజు ఏలూరు వైఎస్ఆర్సీపీ క్యాడర్ తరఫున మేము ప్రజల యొక్క ఇబ్బందులను బట్టి మేము ఇక్కడ రోడ్ల మీదకి రావడం జరిగిందండి. ఇక్కడ నిత్యము ఇక్కడ నుంచి ప్రజలు ఎంతోమంది ట్రావెల్ చేస్తున్నారు. పక్కన క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో పేషెంట్లు కూడా తీసుకొచ్చే పరిస్థితి రోడ్లలో కనిపించట్లేదు. మరి కూటమి నాయకులు ఏది చేసింది లేదు. 16 నెలల్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసాము, ఇలా జరిగింది, మేము ఒక రోడ్ వేసాము, ఒక కాలువ కట్టించాము అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళకి ఎక్కడా లేదు. ఏలూరులో రోడ్లు కానీ ఏవైనా జరిగినాయి అంటే గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీలో గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలోనే అన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ చూస్తే మనం ఇంత అధ్వానంగా ఉన్నాయి. ఒక్కసారి కూటమి నాయకులు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము కూడా కలెక్టర్ గారి దృష్టిలోకి ఎన్నో
సార్లు తీసుకెళ్ళాము. మరి గత ప్రభుత్వంలో అప్పుడు వచ్చిన నిధులు ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు? రోడ్ల మీద మంచాలు వేసుకొని పడుకున్నారు, రోడ్ల మీద పువ్వులు వేసి పూజలు చేశారు. ఇప్పుడు ఏమైందని చెప్పేసి మేము కూటమి నాయకులను అడుగుతున్నామండి. అంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించారు. ఇదే ప్రతిపక్షం ప్రజలు మాకు ఇచ్చారు కాబట్టి ఈ రోజున మేము ప్రజల పక్షాన్ని మిమ్మల్ని అడుగుతున్నాము. కూటమి నాయకులు మీరు ఒకసారి ఆలోచన చేయండి. సీతక్క చెప్తుంది రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్లో రోడ్లో పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు అని అంటుంది. పాలు కాదమ్మా, ఇదిగో టీ కాఫీలు అవుతుంది. ఒకసారి మీరు చూసుకోండి. ఇక కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా పాలు పోస్తే నీళ్ళయ్యి కాఫీలు అయ్యి ఇలా వస్తాయి. ఒకసారి మీరు చూడాలని చెప్పేసి కూటమి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడ